అతన్ని ఉద్ధరింపజేయడానికి స్వామి వైకుంఠం నుంచి దిగి వస్తారట. వచ్చి ఒక వృద్ధ బ్రాహ్మణ వేషధారి అతని వద్దకు వెళ్ళి, ఎందుకనైనా నీవు ఈ విధముగా దుఃఖాన్ని అనుభవిస్తున్నావు అని అడుగగా అతనంటాట, మహానుభావ, ఆర్తత్రాణ పరాజణ, అయ్యా మహానుభావ, నేను చాలా కాలం నుంచి దుఃఖం అనుభవిస్తున్నాను. మీకు ఏదైనా దుఃఖ నివారణకై మార్గం తెలిస్తే తెలియచేయండి అని ప్రార్థిస్తాట. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ వేషధారి అయినటువంటి సత్యనారాయణ స్వామి మిత్రుడా, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టుగా స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాపహ. నీవు నీ స్వధర్మాన్ని ఆచరించడం వల్ల సర్వము శ్రేయస్సు పొందగలవు. అంటే అంటే నీకు శక్తి, సంపద, విద్య, ధనము అన్నీ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ధర్మాచరణ చేయలేదు, ధర్మకార్యములను నీవు ఒక్కటి చేయలేదు, స్వార్థం కొరకు నీ స్వలాభం కొరకు బతికావు. చేసినటువంటి పుణ్యఫలమంతా కరిగిపోయింది. చివరికి ఏ పుణ్యము లేదు కదా, అందుకే అనుభవిస్తున్నావు. ఇది మనకి సంపాదన చేసినప్పుడు కష్టపడి వర్క్ చేస్తున్నప్పుడు శాలరీ వచ్చి పడుతూ ఉంది కదా, అది డబ్బు కనిపిస్తుందట. కానీ పుణ్యం అనేది కనిపిస్తుందా? కనిపించదు. మరి ఎట్లా అంటే మనం ఏదైతే సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నప్పుడు అదే పుణ్యఫలం అట. ఖర్చు అవుతూ ఉంది పుణ్యము అని అనుకోవాలట. అదే పుణ్యం. ఏదో చేసినటువంటి పుణ్య విశేషం చేత ఇప్పుడు సకుటుంబ సపరివార సమేతంగా సుఖంగా అనుభవిస్తున్నాము, ఆనందంగా ఉన్నాం, తిన్నది అరుగుతోంది. అదే మనకి చేసినటువంటి పుణ్యం ఎక్కడో ఉంది, అందుకనే అనుభవిస్తున్నాం. అది లేకపోతే ఏదో శరీరంలో బాధ, లేదా ఏదో కుటుంబంలో కలహ, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అందుకనే దుఃఖం వచ్చిందంటే ఖచ్చితంగా సుఖం ఉంటుందట. ఎందుకంటే సముద్రపు అలల్లాగా సుఖము దుఃఖము అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుందట. అందుకని ఆ భగవంతుడు నీవు శక్తి అన్నీ ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, అనుభవించేసావు, చక్కగా ఆనందంగా. అందుకనే విద్య తెలిస్తే మనకి కొత్త విద్య నలుగురికి నేర్పించారట, నిస్వార్థంగా నేర్పించారట. లేదు అంటే వాడు ఎవ్వరికీ పనికి రాకుండా పుడతాట ఎక్కడో ఒక అడవిలో, చెట్టులాగా. కొన్ని పక్షులు కూడా రాలవట ఆ చెట్టు ఎందు. అందుకనే అన్నీ ఉన్నప్పుడు ఏమీ చేయలేదు కదా, అనుభవించు. భగవంతుడు ఎక్కడో ఉండడయ్యా, దైవం మానుష రూపేణ. భగవంతుడు మనుష్య రూపంలోనే ఉంటాడు. నీవు ఇతరులకి సహాయపడినప్పుడు ఆ భగవంతుడు నీకు కాలం కలిసి రానప్పుడు ఏదో వస్తుంది కదా, ఇప్పుడు ఇలాగే దృఢంగా ఉంటావా? లేదు, ఎముకలన్నీ మెత్తబడుతుంది, చర్మం అంతా ముడతలు వస్తాయి. అప్పుడు ఏం చేస్తాం కదా. అందుకని శక్తి ఉన్నప్పుడే మంచి పనులు చేయి, శక్తి ఉన్నప్పుడే భగవన్నామస్మరణ చేయి. నీకు శక్తి తగ్గుతూ ఉన్న కొద్దీ భగవంతుడు నిన్ను ఏదో రూపంలో ఆదుకుంటాడు. అవేమీ చేయలేదు కదా, అనుభవించు అంట. అప్పుడు అయ్యా కాదయ్యా, క్షమించండి, నాకు మార్గాన్ని నిర్దేశించండి, నేను ఈ దుఃఖం భరించలేకున్నాను అంటే సత్యనారాయణ స్వామిని వేడుకో. నీవు ప్రాయశ్చిత్తపడుతున్నావు, పశ్చాత్తాపడుతున్నావు కనుక స్వామిని ప్రార్థన చేయి, నీకు తగిన ఫలాన్ని ఇవ్వగలడు అని చెప్పి ఆయన వెళ్ళిపోతారట. ఇతను తన తప్పులన్నీ కూడా నబరవేసుకుని సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమునకు కావాల్సిన సామగ్రి భిక్షాటనకై వెళ్ళి సంపాదిస్తాడట. ఆ భిక్షాటనకై వెళ్ళి ఆ దొరికినటువంటి వస్తువులతో భగవంతుడిని అర్చిస్తాడు. అర్చించి తన కష్టార్జితంతో భగవన్నామస్మరణ చేస్తూ ఉన్నదాంట్లోనే నలుగురికి చక్కగా ఇస్తూ దినదినాభివృద్ధి చెందుతాడట. పుట్టి కళ్ళు మూసుకుని ఓం ఓమో అంటే కాదు, చేసినటువంటి మంచి పనులు కూడా చెయ్యాలి దాంతో పాటుగా. అందుకనే అలాగా మంచి పనులు చేస్తూ భగవంతుడిని అర్చిస్తూ అలా పెరుగుతాడట. అలా ఒకరోజు వ్రతం చేస్తూ ఉండగా కట్టెలమ్మేవాడుస్తాడట. ఆ స్వామిని చూసేసరికి తన మనస్సులో కూడా సంకల్పం కలుగుతుందట, ఈ కట్టెల మోపు అమ్మగా ఏ ధనమైతే నాకు దొరుకుతుందో వాటితో నిన్ను భక్తిగా ఆరాధిస్తాను, నన్ను అనుగ్రహించవు అని ప్రార్థన చేసి ఊరిలోకి వెళ్ళి ఆ కట్టెల్ని అమ్మగా అధికమైనటువంటి ధనము లభిస్తుందట. ఆ డబ్బుతో ఏ ఇళ్ళు వాకిళ్ళు వస్తువులు కొనుక్కోకుండా భగవంతుడికి ఏదైతే వ్రతం గురించి కావాలో అవే వస్తువులన్నీ కూడా స్వీకరించి భగవంతుడిని భక్తిగా ఆరాధన చేస్తాడట. అతని భక్తికి మెచ్చి పరమాత్మ అష్టైశ్వర్యాన్ని ప్రసాదిస్తారు. అలా ఆ కట్టెలమ్మేవాడు ఆ విప్రుడు చక్కగా భగవంతుడిని ఆరాధన చేసి వారి వారి ధర్మానుసారంగా
ధర్మాచరణ చేస్తూ దినదినాభివృద్ధి చెంది చివరికి వైకుంఠాన్ని చేరుతారు. ద్వితీయోధ్యాయ సమాప్త. సత్యనారాయణ స్వామికి జై.